ఒంట్లో షుగర్ జబ్బు ఉందని తెలియగానే మనలో చాలామంది పథ్యాల బాట పడుతుంటారు. అన్నాన్ని పూర్తిగా మానేస్తుంటారు. ఒట్టి చపాతీలు, రాగి సంకటి తినడానికి మొగ్గు చూపుతుంటారు. షుగర్ ఉన్నప్పుడు అన్నం తినకూడదని, అన్నం తింటే గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుందని గట్టిగా నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? షుగర్ జబ్బు ఉన్నప్పుడు నిజంగానే అన్నం మానేయాలా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వరి బియ్యమే తిన్నారు ఎన్నో సంవత్సరాలు. కొన్ని ప్రాంతాల్లో వరి పండని ప్రాంతాల్లో ముడి ధాన్యాలు తీసుకున్నారు, కానీ ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వరి బియ్యం మనం తిని దాని ద్వారానే అందరూ కూడా ఆరోగ్యవంతులు అయ్యారు. కానీ ఇలా గోధుమలు తినటం లేదా జొన్నలు తిని ఆరోగ్యం పెట్టుకున్నా అలా ఏం లేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే, మనకి ఇవాళ చైనా, జపాన్, భారతదేశం ఈ ఏషియా దేశాల్లో మనం ఎక్కువగా వరి అన్నం వాడేవాళ్ళం ఇంతకాలం. ఈ దేశాల్లో గత 40-50 సంవత్సరాల క్రితం డయాబెటీస్ అనేది అసలు లేనే లేదు. ఇవాళ ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ ఎక్కువగా ఉన్న దేశం అమెరికా అయితే, రెండో ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం, మూడోది చైనా అన్నమాట. చైనా, భారతదేశంలో డయాబెటీస్ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా మనం తినేటువంటి 60% పిండి పదార్థం వరి బియ్యాన్ని మాని మనం రకరకాల కొవ్వు పదార్థాలతో దాన్ని మనం ప్రత్యామ్నాయంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, వీటి వలన మన డయాబెటీస్ వస్తుంది. కానీ వరి అన్నం తింటే కాదు. ఎన్నో పరిశోధనలు, వీటిలో కూడా పరిశోధనలు చేసి ఎవరైతే బియ్యం ఎక్కువ తింటున్నారో, రైస్, ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్లో రకరకాల పరిశోధనలు బియ్యం ఎక్కువ తినే వాళ్ళలో డయాబెటీస్ వస్తుందని చెప్పి కొన్ని పరిశోధనలు వ్యాసాలు వెలువరిస్తున్నారు. కానీ వీటిని పూర్తిగా విశ్లేషించి చూసినట్లయితే ఆ వ్యాసాల్లో అది వరి బియ్యం వలన వచ్చే నష్టం చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ అనవసరంగా మనం ఎన్నో వేల సంవత్సరాలుగా తీసుకున్నటువంటి ఆహారాన్ని మనం తప్పుబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా వరి బియ్యం మానేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. అందరూ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఒక ప్రమాదం ముంచుకొస్తుంది ఏంటంటే సీలియాక్ డిసీజ్, ఈ గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ. మిగతా దేశాల్లో దాదాపు 40-50% మరి పాశ్చాత్య దేశాల్లో గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళంతా గ్లూటెన్ ఫ్రీ డైట్స్ అని మొదలుపెట్టారు. ప్రతి ఆహారంలోనూ ఇది గ్లూటెన్ ఫ్రీ, గ్లూటెన్ ఇందులో ఉందా లేదా. ఈ గ్లూటెన్ అనేది గోధుమల్లో ఉంటుంది. గోధుమలే కాదు, చాలా ముడి బియ్యాల్లో ఉంటుంది, ముడి ధాన్యాల్లో ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి జెజునల్ అట్రఫీ, అంటే వాళ్ళ చిన్నప్రేవుల మొదటి భాగంలో ఉన్నటువంటి కణాలు పాడైపోతున్నాయి అన్నమాట. కణాలు పాడైపోవటం వలన కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఎనీమియా లాంటి సమస్యలు వస్తాయి. మరి పోషకపు విలువలు ఉన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యి లోపలికి వెళ్ళకపోవటం వలన, పీల్చుకోలేకపోవటం వలన, కాలేయం వరకు చేరలేకపోవటం వలన కొన్ని సమస్యలు వస్తున్నాయి అన్నమాట. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. వరి బియ్యం తింటేనే డయాబెటీస్ వస్తుంది అనేది కరెక్ట్ విషయం కాదు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా వరి అన్నం మానేసి వేరే ధాన్యాలకు మార్చడం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు.